నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. 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 భక్త జన పాలక సంరక్షణలో శ్రద్ధ, దానవ గుణాలు అణచుటలో సభూరి, కైవల్య పదము పొందుటకు సాయి ఇచ్చిన ఈ వరాలు. బ్రహ్మాండ భండాలు సృజించు, బ్రహ్మాండ భండాలు సృజించు, శిరిడిపురవాస సర్వభూతాత్మా. మందరగిరి నెత్తిన బాలగోపాల, సర్వజన హృదయా నిను తలంతు నిత్యం. సర్వజన హృదయా నిను తలంతు నిత్యం. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. కాలమంతా ఆహార నిద్రలకే కరిగిపోయే, సంసార బంధనముల చిక్కి శల్యమైతిమి. తెలిసినది ఇప్పుడు ఇక వీడను నీ పద ధ్యానం. చావు పుట్టుకలు ప్రతి జీవికి తప్పవని తెలిపి, మరణ భయము తీర్చిన సద్గురువు, పరమార్థము తెలిపిన పరమహంసవు. ఎప్పుడో తలచుటకు శక్తి ఉండునో లేదో, నా హృదయ కోవెలలో నిన్ను నిలిపి, తలతునిప్పటి నుంచే ఏకాగ్రచిత్తుడనై ఎన్నెన్ని జన్మలెత్తుదునో నెరుగనైతి. అన్ని జన్మలందు నీవే గురువై, కర్మబంధములన్నిటిని పారద్రోలమనిన. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. చిత్ర విచిత్రములు శ్రీ సాయి లీలా, కథా విశేషములు లతలను కత్తిరించు అవలీలగా. లతలను కత్తిరించు అవలీలగా. నమ్మిదరి చేరిన వారి భవబంధనాలు త్రుంచు, చైత్రమాస వసంతమై సాయిరాం గురువు. శ్రీ సాయి ఎవరిని ఎప్పుడు పరునిగా చూడడు. కోపం భయం స్నేహం ఇష్టం బంధత్వం, ఇలా ఎలా అయినా సాయి నామాన్ని మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా స్మరణ చేసిన చాలు, తన సన్నిధికి చేర్చుకొను సర్వభూతాత్మకుడు. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా.
చెడు తలంపుల నదిలించి సన్మార్గము వైపు మళ్ళించు నీ బోధలో సదా మా జయము విజయము నీవే సాయి. సాయి నామం నమ్ముకొంటిని యుగమునా, సాయి సంకీర్తన విడువక సేయుదను. నా గురువు నీవని సదా వేడుదు సాయి రామా, నా గురువు నీవని సదా వేడుదు సాయి రామా. నలుగురి మెప్పు పేరు ప్రతిష్టల ప్రాకులాట నాకేల, ధనమూటల నాశించుటకు గాదు విద్యలు నేర్చినది. జీవన ముక్తి సాధనకు సాయిని కీర్తించుటకు మాత్రమే, చిత్తశుద్ధిగా సాయికి సేవ చేయుటయే నా పరమావధి. జన్మ పావనతకై స్మరణ చేయుమని పారమార్థికమునకు బాటుపడమని చెప్పే, ధన కనక వస్తు వాహనములిమ్మని వేడను. నీ నామ జపము చేయ జవసత్వములు కోరితి, దాన ధర్మములు చేయ నా దగ్గర ధనము లేదు. తపము చేయుదమన్న మనసు నిలుచుటలేదు. సాయి ధ్యానము మార్గమని సులభమగు నామస్మరణ చేయమని పలికినా. నా గురువు నీవని సదా వేడుదు సాయి రామా, నా గురువు నీవని సదా వేడుదు సాయి రామా. సాయి రామా, జపము చేయువారి పాదములకు నమస్కరించవచ్చు. ఎంత గొప్పవారైనా నినుగానని వారిని స్మరించను. పాపములు బాపు సాయి నామ మంత్రం, రోగములు బాపు సాయి నామ మంత్రం. విడవక కొలువని దీవించి పలికే, ముక్తి సౌధము పొందవచ్చు నామ మంత్ర బలముతో. దుష్ట బుద్ధిని దరమవచ్చు నామ మంత్రంతో. ఆశించడము ఆపితే అద్భుతము జీవితం. జగతిలో ఆయనకు మించిన శ్రీమంతుడెవరు? సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి మహారాజేనని నిత్యం జపించమని ఆశీర్వదించి పలికినా. నా గురువు నీవని సదా వేడుదు సాయి రామా, నా గురువు నీవని సదా వేడుదు సాయి రామా. విషయ భోగాల వెనుక మనిషి పరుగులు, సత్యం తెలిసేసరికి జీవితము ఖాళీ. ఆలోచనలు మనసు నిండా నింపుకోవడం వల్లనే కోరికలు. విలాసముగా బ్రతకడము నాగరికత కాదని, జీవన పరిపూర్ణతకు తాపత్రయలంపటాలు విడనాలని. జీవితములో ఏది శాశ్వతము కాదని పలికే, శాశ్వతము ఆత్మస్వరూపం చైతన్యవంతము. అన్నిటా ప్రకాశించు పరమానందమే పరమాత్మయని అనుభూతి ద్వారా సత్యాన్ని
మీద సాయి అనుగ్రహము చూపునని తెలిపిన నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. సాయి మాట వేదమని నమ్మిన వారిని సంసార దుఃఖ సముద్రమును దాటించునని దిక్కు నీవేనని కొలుచు వారిని ఉద్ధరించునని నవనిధులకు నాయకుడు సాయియేయని తన భక్తుల సర్వదరిద్రమును పోగొట్టునని మరవక చరణాలు విడవవద్దని తెలిపే తీరదు సర్వలోకాలను మృంగిన కోపం తగ్గదు. సాయి స్మరణము కొండలాంటి పాపాలు కరిగించి యముని నరక బాధలు తప్పించును. సౌఖ్యములు నాకెందుకు నీ సేవ చేయు భాగ్యమిచ్చిన చాలు. అనుమాన పడక సాయిని స్మరించమని చెప్పిన నా గురువు సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. పేదవాడికి చేసిన మేలు ప్రయోజనం కలిగించు. సముద్రము మీద కురిసిన వాన వ్యర్థం. లోకానికి హితము చేయువాడే ప్రయోజకుడు. మాంసము కోసి ఇచ్చినవాడు శిబి. కవచకుండాలు ఇచ్చినవాడు కర్ణుడు. ఇంద్రునికి ఆయుధమైన వాడు దధీచి. వామనుడడిగితే సమస్తం ఇచ్చినవాడు బలి. ఏ కీర్తి నాశింపక చేయువారే త్యాగధనులని తెలిపే. హఠాత్తుగా ధనము లభించినట్లు దప్పిగొన్న వాడికి గంగా జలము లభించినట్లు దృష్టబుద్ధి గల వారికి సైతం సాయిపై తలంపు కలిగించు. భగవంతుని నిరాకారముగా పూజించడం కష్టమని రూపం గుణమున్న సాకార ఉపాసనే మేలని. సాకారోపాసన వలన మరణం దాటొచ్చని. నిరాకారోపాసన వలన అమరత్వం పొందునని తెలిపిన నా గురువు నీవని సదవేడుదు సాయిరామా. నా గురువు నీవని సదవేడుదు సాయిరామా. దేవుడు సృష్టించిన ఈ లోకం భగవంతుని మయము. సంపదంతా భగవంతుని సంపదగానే చూడమని. త్యాగ బుద్ధితో ఈ లోకాన్ని అనుభవించమని. ఎవరి ధనాన్ని ఆశించకుమని. దేవుడిచ్చిన ఈ సంపదకు బాధ్యత వహించమని. ఆ పని ద్వారా కలిగే ప్రతిఫలం మనలని తాకదని. కర్తవ్య నిర్వహణలో మాత్రమే నూరేళ్లు జీవించమని. ముత్యాల హారములు, చంద్రహారములు, సూర్యహారములు, సువర్ణమణి
నీటి జలకాలు సుగంధ ద్రవ్యాల సువాసనలు శరీర లేపనములు పూలధారణలు వివిధ రకాల కేశాలంకరణలు క్రమేణ క్షీణించునని వక్కు క్షీణించని నిజమైన భూషణమని ఇతరులను పీడించే స్వభావం కలిగిన వారు రాక్షసులు శరీర సుఖమే జీవిత లక్ష్యము కాదని పరమాత్మ గురించిన ఆలోచనే జీవిత లక్ష్యమని తెలిపిన నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా జలకాలు సుగంధ ద్రవ్యాల సువాసనలు శరీర సుఖమే జీవిత లక్ష్యము కాదని పరమాత్మ గురించిన ఆలోచనే జీవిత లక్ష్యమని తెలిపిన వాకు పిచ్చ క్షీణించని నిజమైన భూషణమని ఇతరులను పీడించే స్వభావం కలిగిన వారు రాక్షసులు శరీర సుఖమే జీవిత లక్ష్యము కాదని పరమాత్మ గురించిన ఆలోచనే జీవిత లక్ష్యమని తెలిపే ఎవరు తమ ఆత్మలో సమస్త జీవరాశులను చూస్తారో అలాగే అన్ని జీవులలో ఆత్మను ఎవరు చూస్తారో వారు ఎవరిని దేశించరని ఆత్మే అన్ని జీవరాశులుగా ఉన్నదని గ్రహించిన వారికి మోహం శోకం ఉండవని నీటితో దీపాలను వెలిగించలేము నూనెతో మొక్కలను బ్రతికించలేము సాధ్యములు సాధించువాడు శ్రీ సాయని తెలిపిన నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా 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 ఔషధాల మిశ్రమము వ్యాధిని నిర్మూలించవచ్చు అజ్ఞానమనే మూర్ఖునికి ఏ ఔషధము లేదని కర్మ ఫలితాన్ని ఎవరు కూడా నశింపజేయలేరు భగవంతుడు కూడా కర్మ ఫలితాన్ని తొలగించలేడు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనను గురువును మరువక విడువక శరణాగతులై ఉన్న వారి కర్మ ఫలాన్ని మాత్రం కుదించగలడని తెలిపే విశాల
ఉపాసన చేయాలన తలంపున్నంత వరకు గురువు సన్నిధిలో ఉన్న శ్మశానంలో ఉన్నట్టేనని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలని, కలహానికి వెళ్ళేటప్పుడు వండలేకుండా ఒంటరిగా పోరాదని, పనులు చేయుటలో తొందరపాటు ఉండరాదని తెలిపినా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామ, నా గురువు నీవని సదా వేడుదు సాయిరామ. మనసు సత్యముగా ఉంటే మనుగడ కూడా సత్యముగా ఉండునని, హిమాలయాలలో ఉన్న మనసుకు వడగాల్పులు తప్పవని, విశ్వాసం నమ్మకం లేకుండా ఏ నామం ఏ మంత్రం చెప్పినా ఫలితం ఉండదని, కర్తవ్య నిర్వహణ పట్ల బాధ్యత ఉండాలి తప్ప బంధం ఆశ పనికి రావని, బాధ్యతతో కర్తవ్య నిర్వహణ చేసినప్పుడే తృప్తినిస్తుందని, కర్మ ఫలాలపై మనకెలాంటి అధికారం లేదని, వాటిని భక్తితో వినయంగా పరమాత్మకు అర్పించాలని తెలిపే, మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి మనకు విలువ రాకూడదని, మనం ఉన్న చోటుకి మన వల్ల విలువ పెరగాలని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని మన విలువని పెంచుకుంటూ ఆనందమయంగా జీవించాలని, ఏ పని చేయడం లేదా చేయక పోవడం మన చేతిలో లేదని, ప్రకృతి శక్తి లేదా విధికి లోబడి మనకు తెలియకుండానే దానికి పూనుకుంటామని తెలిపిన. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామ, నా గురువు నీవని సదా వేడుదు సాయిరామ. పరిమళము లేని పువ్వు ఎన్ని రంగులతో ఉన్న పనికి రాదని, గురువు చెప్పినది శిష్యుడు ఆచరించనిచో ఎంత మంచి మాటైన ప్రయోజనముండదని, సృష్టిలోని సమస్తము భగవంతునిదేనని, ఇవన్నీ ఆయన సంకల్పానికి ప్రతిరూపాలని జాగ్రత్తగా తెలివిగా ఉపయోగిస్తే మంచిని చేకూర్చే వరాలని తెలిపే. ధనం ఎంత ఉన్నా వృద్ధాప్యం రాకమానదని, అనారోగ్యం వేధించక మాన
పరుల హితం కోరని లుబ్ధుడి జీవితం వ్యర్థమని లుబ్ధత్వం మనిషిని ఏకాకిని చేస్తుందని పరోపకారతత్వం మనుషులను ఏకం చేస్తుందని సేవాధర్మంతో సమాజ వికాసానికి తోడ్పడే జ్ఞాని ఉన్నతుడన్ని సర్వ ప్రాణులను ప్రేమిస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునే చాడిని భగవంతుడు కరుణిస్తాడని తెలిపిన నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా భూమికి జలం ఆధారం జలమాగ్నికి ఆధారం అగ్ని వాయువుకు ఆధారం వాయువు ఆకాశానికి ఆధారం ఇలా సర్వ సృష్టికి ఆధారభూతం పరమాత్మ ఒక్కడేనని విజయానికి కొలమానం మార్చకుండా మనుషులకు ఎన్ని చెప్పినా ఎన్ని నేర్పించినా మనుషుల ఆలోచన మారదని మనిషి గుర్తింపు కోరుకునే లక్షణం పుట్టుకతోనే వస్తుందని అది పోవడం అంత సులభమైన విషయం కాదని తెలిపే మనం జీవించే జీవితంలో ఎక్కడికి చేరుకున్నా అది మన ఇష్టంతో మనకు సంతోషం కలిగించాలని ఆ విధంగా చేరుకుంటే అది గొప్ప విజయమని విజయం అనేది మన ప్రయాణంలో భాగంగా ఉండాలని ఆ ప్రయాణం విజయం కొరకు కాదని తెలిపిన నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా గురు పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలని గురు పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరునని తెలిపే నేను తెలియకపోతే మనం గురించి తెలియదని మనం తెలియకపోతే మనలుని నడిపించే చైతన్యం తెలియదని చైతన్యం తెలియకపోతే అంతరంగ దివ్యత్వం తెలియదని అంతరంగములోని దివ్యత్వం తెలియకపోతే మనిషి మహనీయుడని ఎన్నటికీ తెలియదని మానవుడికి అనంత సత్యం గురించి తెలియాలని ఆ సత్యమే తన ఆత్మగా నడిపిస్తుందనే నిజం తెలియాలని ఈ నిజం తెలిసిన క్షణమే భౌతిక మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలకు పరిష్కారం దొరుకుతుందని ఆత్మే సర్వానికి మూలం అని తెలిసిన మరుక్షణమే మన జీవన విధానం మారిపోతుందని తెలిపిన నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా గురువు నీవని సదా వేడుదు సాయిరామా
లోకజ్ఞానం అవసరమే, ఆత్మజ్ఞానం అత్యవసరమేనని. లోకజ్ఞానానికి ఆత్మజ్ఞానం తోడవ్వాలని. అప్పుడు మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడుతుందని, తనను తాను తెలుసుకున్నవాడు లోకహితం కోసం బతుకుతాడని. నేనే నిజమైన నేను అని గ్రహించిన నాడు ఆ నేను వెయ్యేనుగుల బలం ఇస్తుందని. చెట్టు తెలిస్తే అడవి తెలుస్తుందని, నది తెలిస్తే సముద్రం తెలుస్తుందని, మట్టి గురించి తెలిస్తే భూమి మొత్తం తెలుస్తుందని, సాయి స్వస్వరూపం తెలిస్తే విశ్వరూపం తెలుస్తుందని. పంచభూతముల కలయికే ఈ సృష్టి, పంచభూతముల జగత్కారణం పరమాత్మ. మనమెన్ని చదువులు చదివినా పరమాత్మను తెలుసుకోవలసిందేనని, సాధనతో పరిశ్రమించి పరమాత్మను తెలుసుకొని మనిషిగా జీవిస్తూ 10 మందికి మార్గము చూపమనినా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. సత్యమంటే చేరాల్సిన గమ్యము కాదు, సత్యం చేరుకోలేనిది, సత్యమందుకోలేనిది. సత్యం ఒక ప్రత్యక్షానుభూతని. మనం వెతుకుతున్నది మనలోనే ఉన్నదని, మనలో ఉన్న చెడునంత వదిలేస్తే మనమే సత్యమేనని. చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని. ఆధ్యాత్మిక చింతనే జీవిత సార్థకమని. భక్తి భావనతో ధర్మాన్ని ఆచరించాలని, శ్రద్ధ సబూరిలతో మనోవికారములకు దూరముగా ఉండటం అలవర్చుకోమనినా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. ఎండవానాగ్ని ఆత్మను ప్రభావితం చేయలేవని, మనలోని ఆత్మను అనుభూతితో తెలుసుకోవాలని. సూర్యుడు రానంత వరకే చీకటి, సాత్మస్కాత్కారము కానంత వరకే మాయలని. ఆత్మానందము మించిన సత్యం మరొకటి లేదని, ఆనుభూతే ఆత్మ సాక్షాత్
చెంత తెగిపోయే బంధం వద్దు. మన తప్పులు చూపినంత మాత్రమున ఆవేశపడక వారి తప్పులు వెదకి చూపవద్దు. ఒకరి తప్పులు ఒకరు చూస్తూ ఉంటే బంధం నిలవదని. తప్పులను అంగీకరించే పెద్ద మనస్సు ఉండాలని, కాని దాని కొరకు ఆలోచించక సాయిపై దృష్టి సారించు. అన్నిటి నుంచి బంధ విముక్తి చేయునని, ఆవేశంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారని, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారని, అవసరం లేకున్నా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారని, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారని, అహంకారాలు మాట్లాడితే పేరును కోల్పోతారని, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారని నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. సంపద సాగరంలోని ఉప్పు నీరు లాంటిది, ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది. సంపదల వెంట పరుగులు పెట్టకు, సంపద మనిషిని పతనం చేస్తుందని. సంపద ఉన్న తండ్రి సంతానమునకు భయపడాల్సిందేనని, సంతానం సోమరిపోతులు కావడానికి కారణం తండ్రులు సంపాదించిన మితిమీరిన సంపదని. నీవు దీపమైతే వెలుగునిస్తావు, నీవు అద్దమైతే ప్రతిబింబిస్తావు. దీపము కాలేకపోతే అద్దమైన కమ్మని, అనుకున్నది జరగలేదని ఆలోచించక, సూర్యుని వేడి నుంచి చంద్రుడు కాపాడినట్లు, మహాత్ములు బాధల్లో ఉన్న వారికి సహాయం చేస్తారని నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. నా గురువు నీవని సదా వేడుదు సాయిరామా. అజ్ఞానమే అన్ని బంధాలకు మూలమని, జ్ఞానమే అజ్ఞానముడిని విప్పునని, మండుతున్న కొలిమిలో బంగారు మలినము పోవునట్లు, గురు ధ్యానములో పరిశుద్ధుడవుతాడని, తామరాకు మీది నీటి బిందువు ఈ జీవితమని, ఇంద్రియాల మూలమైన సుఖదు ఖములు శాశ్వతము కాదని, ఇంద్రియని
ద్రాహం వైరాగ్య భావం ఉన్న మనిషి శాంతిని సంతోషాన్ని ఎవరు పాడు చేయలేరని. డబ్బు కీర్తిలు ఇవే జీవితము కాదని, కావలసినంత సంపాదించడము తప్పు కాదని, అదే జీవితమనుకుంటే అక్కడే ఆగిపోగలమని. మొగ్గ పువ్వుగా వికసించి పరిపూర్ణత్వము పొందినట్లు జీవితం అనుభవాలతో వికసించి సంపూర్ణత్వం పొందాలని నా గురువు నీవని సదా